సర్కారోళ్ళు ఉన్నదే పబ్లిక్ కొరకు పని చేయనికే. వాళ్ళు ఏ పని చేసినా దాంతోని పబ్లిక్ కు ఏదో తీరుగా ఆసర కావాలి. గిట్లనే మొన్న ఉగాది పండుగకు పేదోళ్లకు రేషన్ షాపులలో సన్నబియ్యం ఇచ్చుడు షురూ చేసిరు సర్కారోళ్ళు. ఫ్రీగా సన్నబియ్యం ఇస్తుర్రని అందరూ సంబరపడుతుర్రు. అయితే పబ్లిక్ కుషైతుర్రు గాని లీడర్ సాబులే లొల్లులకు దిగుతుర్రు. అయ్యో ఏంటికి వాళ్ళకేమైంది అని అనుకుంటుర్రా? చూడుర్రు మీరే. ఆగో ఆగో ఎట్లా నువ్వు కేసుకుంటారు చూడర్రే. సన్న బియ్యం మావంటే మావి, మాసారి ఇచ్చిండంటే మాసారి ఇచ్చిండు అని రెండు దిక్కుల నడుమ పంచాది గట్టిగానే నడిచింది. భర్త సంచులు పట్టుకొని బియ్యం ఇంటికి ఉంచబోదామని వచ్చిన వాళ్ళంతా ఇదెక్కడి కథరు అని నోరు తెరుచుకొని చూసే కథ అయింది. ఇంతకు కిరికిరి ఏంటిదయ్యా అని అంటే గిది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట. సర్కారోళ్ళు రేషన్ షాపులల్లో సన్న బియ్యం ఇచ్చే పథకం చాలు చేసిండ్రు కాబట్టి గిట్టనే కిష్టంపేటలో కూడా ఏలి ముద్దెర్లు తీసుకొని పబ్లిక్ కు సన్న బియ్యం ఇచ్చిండ్రు. అయితే పబ్లిక్ అంతా చూడంగా రేషన్ షాపు కాడ చెయ్యి పార్టీ వాళ్ళు ప్రజాపాలన అని ముఖ్యమంత్రి సారు పోటుతోని ఓ పోస్టర్ కట్టిండ్రు. ఇగో ఇక్కడనే చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడుమ జవడం మోపైంది. రేషన్ దుకాణాలలో ఒక్కో మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా అంటే అందులో 5 కిలోలు సెంటర్ సర్కారు వాళ్ళే ఇస్తానని, అసోంటప్పుడు ప్రధానమంత్రి మోదీ సార్ బొమ్మ ఎందుకు పెట్టలేదు అని పువ్వు పార్టీ వాళ్ళు లొల్లికి దిగిండ్రు. రెండు పార్టీల లీడర్లకు నడుమ కొట్లాట గట్టిగానే నడిచింది. అక్కడనే ఓ కుర్చేసి మోదీ సారు బొమ్మకు పాలాభిషేకం చేసిండ్రు కాషాయం లీడర్లు. ఆఖరికి పోలీసోళ్ళు వచ్చి అందరిని బండెక్కిస్తే గాని చల్లవలేదు లొల్లి. మస్తు సేపే నడిచింది రచ్చ. అసలే ఎండాకాలం డబ్బన బియ్యం వేసుకొని పోయి ఇంటే పడదాం అనుకొని పబ్లిక్ అంతా లైన్లు కడితే నడమ ఇగో గిట్ల లీడర్ల కిరికిరి చేయబట్టి గంటల కమానం పబ్లిక్ పానసరం పడే పరిస్థితి వచ్చింది. చాలా జాగాల గిట్టనే అయితాంది. సన్న బియ్యం మేమిస్తానం అంటే మేమిస్తానం అని లీడర్లు బొబ్బ చేస్తాండ్రు. వాళ్ళ లొల్లులు చేయబట్టి నడమ పబ్లిక్ ఆగమైతుండ్రు.